7 kgs మేడం. 7 kgలు అంటే 7 జతలు. మీరు ఏ క్లాత్ అయినా వేయచ్చు మేడం. అంటే ఈ షర్ట్స్ వేయాలి, ప్యాంట్స్ వేయాలి, ట్రౌజర్స్ వేయాలి అలా ఏం లేదు. మనం కాటన్, సింథటిక్ ఏవైనా కలిపి మొత్తం కలిపి వేసుకోవచ్చు. ఇక్కడ సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ అయినా లిక్విడ్ అయినా ఇక్కడ. ఓకే, ఇది మనకి మ్యాజిక్ ఫిల్టర్ అంటారు. ఎవ్రీ వాష్కి ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాలి. అంటే మనం బట్టలు వేసిన తర్వాత వాషింగ్ అయిపోయాక తీయాలి. ఇది తీస్తే మనకి ఇందులో డస్ట్ ఉంటుంది అన్నమాట. మనం వేసిన క్లాత్ హెయిర్ కానీ, పేపర్స్ కానీ, బ్లౌజెస్ కానీ కలెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఇక్కడ వస్తుంది. తీయండి మేడం. అది ఇక్కడ పైకి ఎక్కండి. దాంట్లో బటన్ వేలు పెట్టండి, కిందకి నొక్కండి. నొక్కి బయటికి లాగండి. అంతే. సో తీసి మనం ఇలా జస్ట్ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ సీజన్ దాంట్లో పెట్టేయడం. క్రాస్లో నొక్కేసాను అంతే. సో లోపల ఎక్కడ మనకు ఒక బటన్ కానీ స్విచ్ కానీ ఏది ఉండదు మేడం. మొత్తం అంతా మీకు డిస్ప్లే పోయింది. ఇక్కడ కంఫర్ట్ ఇక్కడ ఈ ఫోన్ ముందే వేసేసుకోవచ్చు. ఈ మామూలుగా లిక్విడ్ ఉజాలా లిక్విడ్ అట్లా ఇందులో సో జనరల్ గా మిషన్ ఆన్ చేయకముందుకే ఫస్ట్ బట్టలు వేయండి, సర్ఫ్ వేయండి, కంఫర్ట్ లిక్విడ్ కూడా వేసేయండి. సో మిషన్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఒకటే బటన్. ఆన్, ఆఫ్. ఇది ఆన్, ఇది ఆఫ్. ఆఫ్ మీరు చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మీరు మిషన్ ప్రెస్ చేయగానే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి మేడం. 1 2 3 4 5 6 7 8. 8 అంటే 8 ప్రోగ్రామ్స్ అనమాట. అంటే మనం దీంట్లో ఎలా అంటే మొత్తం కలిపేసి వేసుకోవచ్చు, దేని మీద విడివిడిగా కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మీరు మిషన్ ఆన్ చేయగానే ఇక్కడ నెంబర్ 1 అని వస్తుంది. ప్రెస్ చేయగానే 1 అని వస్తుంది. 1 అంటే నార్మల్ అంటే మిక్సప్ లోడ్. కాటన్, సింథటిక్, జీన్స్, శారీస్, డ్రెస్సెస్, షర్ట్స్, ప్యాంట్స్ అన్ని కలిపి చేసుకోవచ్చు. ఓవరాల్ గా 7 kg కెపాసిటీ. అంటే 7 kgలు 7 జతలు అంటే 14 పీసులు. అదే అన్ని చీరలే ఉన్నాయనుకోండి, 4 చీరలు, 4 బ్లౌజులు, 4 ఇన్నర్స్ అలా. ఇది 1 నంబర్. అయితే మీకు నంబర్ కావాలి మార్చుకోవాలంటే ఇలా నొక్కుతూ పోతే నంబర్ మారుతూ పోతుంది. ఈ బటన్, ఈ 4 డబ్బాలు ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ మనం ప్రెస్ చేస్తే నంబరింగ్ మారుతూ పోతుంది. మనకి ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం. సో జనరల్గా ఫస్ట్ వచ్చేసి నార్మల్ మేడం, సెకండ్ వచ్చేసి క్విక్ వాష్. అంటే ఎమర్జెన్సీ అర్జెంట్గా ఇప్పుడు బయటికి వెళ్ళాలి, 7 జతలు లేవు, 1 2 జతలు ఏమన్నా అయినా ఉతకాలనుకున్నారు, క్విక్ వాష్లో పెట్టుకోవచ్చు. థర్డ్ వచ్చేసి డెలికేట్స్ వర్క్ శారీస్, పైన జంకి కానీ, ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ, పూసలు కానీ ఉంటే ఇక్కడ వేయచ్చు. ఇది బెడ్డింగ్, దుప్పట్లు. డబుల్ కట్ బెడ్షీట్లు అయితే 2, సింగిల్ కట్ అయితే 4. డబుల్ కట్ బెడ్షీట్స్ ఉంటాయి కదా మేడం, అవైతే 2, సింగిల్ కట్ అయితే 4. ఇవి జీన్స్. జీన్స్ కొంచెం ఎక్కువగా వాడతారు కాబట్టి 1 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. లేదు అన్ని జీన్స్ ఉన్నాయనుకోండి, కంప్లీట్గా వేరే ఆప్షన్స్ లేదు, అన్ని జీన్స్ అంటే జీన్స్ మోడ్లో పెట్టుకోవాలి. జీన్స్ వచ్చేసి 7 జతలు వేయకూడదు, 7 పీసులు మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే 1 జీన్ ఈక్వల్ టు 1 kg కాబట్టి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా. ఓన్లీ జీన్స్ అది. ఇది వచ్చేసి ఎనర్జీ సేవింగ్, అంటే యూజ్ అయ్యే పవర్ కన్జంప్షన్లో కొంచెం పవర్ కూడా సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ కొంచెం అండర్ గార్మెంట్స్, ఇన్నర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కర్చిప్స్ కానీ అలాంటివి ఉన్నాయంటే ఇక్కడ వేయచ్చు. ఇది వచ్చేసి రిన్స్ అండ్ స్పిన్ మేడం. ఒకవేళ బాగా మురిగ్గా ఉందని మీరే ఉతుక్కున్నారు, ఉతికిన బట్టలు ఉన్నాయనుకోండి, బయట ఆరేసాం సరే మీరు కింద పడిపోయింది, జస్ట్ జాడించి ఆరబెట్టాలి. లేకపోతే టీ, కాఫీ, టిఫిన్ తింటున్నాం, జస్ట్ టీ కానీ కాఫీ కానీ పడింది, వాషింగ్ చేయరు కదా, జస్ట్ పులిమేస్తారు. పులిమేసి ఇందులో వేస్తే వాటర్ తీసుకొని జాడించి ఆరబెట్టించేసి ఇది 20 minutes పడుతుంది. ఒక షర్ట్ అయినా వేయచ్చు, నార్మల్గా మీరు బట్టలను ఉత్తుకొని బయట తీసుకొచ్చి వేస్తే జాడించి ఆరబెట్టించేస్తాం. ఇది ఈకో టబ్ క్లీన్ అంటారు. ఈకో టబ్ అంటే సరౌండింగ్స్ అంతా మనకి బోర్ వాటర్ అంటే మనం ప్రతిరోజు ఒకటే గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకుంటే వైట్గా స్కేలింగ్ లా పడుతుంది కదా, శుద్ధ సున్నంలా అంటాం. అలా శుద్ధ సున్నం మీకు లోపల డ్రమ్ కూడా పట్టేస్తూ ఉంటుంది. పట్టకుండా ఉండాలి, మిషన్ ఎక్కువ లైఫ్ రావాలి కాబట్టి ఎవ్రీ 20 days ఒకసారి, అంటే ఎవ్రీ 1 month ఒకసారి కంపల్సరీగా మిషన్ మనం క్లీన్ చేయాలి. క్లీన్ అంటే లోపల చెయ్యం పెట్టి చేయగల ఆటోమేటిక్గా ఈ మోడ్లో పెట్టి స్టార్ట్ చేస్తే చాలు. ఇక్కడ మీకు నంబర్స్ మార్చుకోవాలంటే ఈ బటన్గా నొక్కుతూ పోయామనుకోండి మేడం, నంబర్ మారుతూ పోతుంది. మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయగానే మనం వేసిన క్లాత్ వెయిట్ ప్రకారం, అంటే ఎంతైతే బరువు ఉందో ఆ బరువు ప్రకారం ఆటోమేటిక్ బై డిఫాల్ట్ నెంబర్ వచ్చేస్తాయి. అంటే సర్ఫ్ ఎంత వేయాల్సి ఉంటుంది? సర్ఫ్ 1 స్పూన్ మేడం, 1 స్పూన్. సో సింపుల్ మేడం, అంత కాంప్లికేట్ ఏమి ఉండదు. జస్ట్ మిషన్ ఆన్ చేయకముందుకే బట్టలు వేయండి, సర్ఫ్ వేయండి, ఇక్కడ కొంచెం అంతే. ఫుల్గా వేయకూడదు, కొద్దిగా వేయాలి. సో క్లాత్ వేయండి, సర్ఫ్ వేయండి, డోర్ వేసేసేయండి, మిషన్ ఆన్ చేయండి. ఆన్ చేయగానే బై డిఫాల్ట్ నార్మల్లో ఉంటుంది. మీరు మార్చక్కర్లేదు అనుకుంటే స్టార్ట్ కొట్టగానే మీరు ఏదైతే క్లాత్ వేస్తారో ఆ క్లాత్ వెయిట్ ప్రకారం అది చెక్ చేసుకొని ఆ బరువు ప్రకారం ఎంత వాటర్ కావాలి, ఎంతసేపు ఉతకాలి, ఎంతసేపు జాడించాలి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చేస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అదే ఉతకడం, జాడించడం మొత్తం చేస్తే మీకు జస్ట్ మెయిన్ ఏంటంటే వాటర్ కొంచెం ప్రెజర్గా ఉండాలి అంతే. వాటర్ ప్రెజర్గా ఉంటే చాలు, ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుంది.
యాజ్ పర్ ద కంపెనీ పాలసీ ప్రకారం మీరు ఏ రోజైతే మిషన్ కొన్నారో ఆ రోజు నుంచి ఎంటైర్ మిషన్ మొత్తానికి 3 years వారంటీ. ఈ 3 yearsలో మీకు ఏ ప్రాబ్లమ్ అయినా ఏ సర్వీస్ అయినా ఇంటికి వచ్చి చేస్తారు, ఫ్రీ సర్వీస్. ఇప్పుడు ఇది చెక్ చేసుకొని టైం చూపిస్తుంది చూడండి. టైం 45 minutes. పాట వస్తుంది. మనం ఏ బటన్ ప్రెస్ చేయలేము, మనం ఒకటే బటన్ ప్రెస్ చేసాం అంతే. ఒకవేళ ఇప్పుడు రన్నింగ్లో ఉంది, సడన్గా మీరు క్లాత్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ క్లాత్ ఏదైనా క్యాష్ కానీ జ్యువెలరీ కానీ తీసుకోవాలంటే ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. వాటర్ ఫిల్ అయ్యేటప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ డోర్ వేయగానే ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. ఒక్కోసారి ఇలా కంటిన్యూ అయిపోతుంది. అవ్వలేదు అంటే స్టార్ట్ నొక్కాడు. మళ్ళీ ఈ బటన్ నొక్కితే మాత్రం మళ్ళీ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే మేడం, నా నెంబర్ ఉంది కదండి, ఏమైనా డౌట్ కానీ ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో యాజ్ పర్ ద కంపెనీ పాలసీ ప్రకారం అండి మీరు ఏ రోజైతే కొన్నారో మిషన్ ఆ రోజు నుంచి మిషన్ మొత్తం